వెల్కమ్ టు ఐపీ కెమిస్ట్రీ క్లాసెస్. ఈ వీడియో నేను జూనియర్ ఇంటర్ పిల్లల కోసం చేస్తున్నాను. అటామిక్ స్ట్రక్చర్లో 8 మార్క్స్ వచ్చే అవకాశం ఉండే క్వశ్చన్స్ వచ్చేసి బోర్స్ థియరీ, క్వాంటమ్ నెంబర్స్, ఆర్బిటాల్స్. క్వాంటమ్ నెంబర్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ ఎలా వస్తుందంటే ఎక్స్ప్లెయిన్ క్వాంటమ్ నెంబర్స్ అండ్ దేర్ సిగ్నిఫికెన్స్. Explain quantum number and their significance is the question. సో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం 8 మార్క్స్ మనకు రావాలి అంటే ఎలా మనం దాన్ని ఆన్సర్ చేయాలి, ఓకే అనేది చూస్తాం. అసలు ఫస్ట్ మనం క్వాంటమ్ నెంబర్స్ అంటే ఏంటో ఆన్సర్ రాస్తున్నాం. దీనికి మనం క్వాంటమ్ నెంబర్స్ అంటే ఏంటి అనేది మనం ఫస్ట్ డిఫైన్ చేయాలి. క్వాంటమ్ నెంబర్స్ క్వాంటమ్ నెంబర్స్ అంటే ఏంటి అనేది రాయాలి, ఓకేనా. ఫంక్షన్స్, దీస్ ఆర్ ద ఫంక్షన్స్, దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఓకే used to define దీన్ని కొన్ని సందర్భాల్లో మనం అడ్రస్ అని కూడా అంటాం. డిఫైన్ అడ్రస్ ఎలక్ట్రాన్ ఇన్ ఎన్ ఆటమ్. ఒక ఆటంలో అంటే మల్టీ ఎలక్ట్రాన్ ఆటమ్స్ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉండే ఆటమ్స్ లో ఎలక్ట్రాన్ మనకు ఒక క్వాంటమ్ నెంబర్ చూసి ఇచ్చినప్పుడు ఎలక్ట్రాన్ కి సంబంధించి ఆ ఎలక్ట్రాన్ ఏ ఆర్బిటాల్లో ఉంటుంది అనేది కూడా మనం చెప్పొచ్చు అన్నమాట, ఓకేనా. దీస్ ఆర్ ఫంక్షన్స్ యూజ్డ్ టు డిఫైన్ ఎలక్ట్రాన్ ఇన్ ఎన్ ఆటమ్. సో హౌ మెనీ టైప్స్ ఆర్ దేర్? నెక్స్ట్ అది రాయాలి. టైప్స్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్. టైప్స్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్. ఎన్ని టైప్స్ ఉన్నాయి క్వాంటమ్ నెంబర్స్ లో? 4 టైప్స్ ఉన్నాయి. 4 టైప్స్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ ఆర్ దేర్, ఓకే. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, అజిముతల్ క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, స్పిన్ క్వాంటమ్ నెంబర్, ఓకే. సో ఇంతవరకు రాస్తే ఒక స్టూడెంట్ యూ కెన్ గెట్ 2 మార్క్స్, ఓకే. ఇంతవరకు రాస్తే 2 మార్క్స్ వస్తాయి ఆన్సర్. సో కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే అవగాహన లేకుండా ఇది రాయరు, టైప్స్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ రాయకుండా డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అప్పుడు ఆ 2 మార్క్స్ లూజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట, ఓకేనా. నెక్స్ట్ టైప్స్ రాసిన తర్వాత వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి 6 మార్క్స్ వస్తాయి, ఓకే. సో అంటే ఒక్కొక్క క్వాంటమ్ నెంబర్కి 4 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. 4 పాయింట్స్, ఓకే. సో ఫర్ ఐపీ పర్పస్ నేను చెప్పేది. ఆబ్జెక్టివ్ పర్పస్ అయితే యూ నీడ్ టు లెర్న్ మోర్ అబౌట్ క్వాంటమ్ నెంబర్స్, ఓకే. సో ఇప్పుడు ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 1 డినోటెడ్ బై స్మాల్ n, ఓకే. దట్ ఈస్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. డిస్కవర్డ్ బై Bohr. Discovered by Bohr, okay. Values are always integer. Values are always integer. Always integer means 1, 2, 3, etc. Okay. So here fourth point ఎప్పుడు కూడా సిగ్నిఫికెన్స్ ని తెలియజేయాలి, ఓకే. Fourth point, significance is to represent ఆర్బిట్. ఆర్బిట్ అంటే ఏంటి? KLMN ఉన్నాయి కదా, KLMN ని ఆర్బిట్స్ అంటారు. ఆ ఆర్బిట్స్ లో కేనా, ఎల్నా, ఎంనా, ఎన్నా అనేది మనం ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్తో రిప్రజెంట్ చేస్తాం, ఓకేనా. ఇది సిగ్నిఫికెన్స్. సో దట్ ఈస్ అబౌట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ఓకే. కమ్ టు అజిముతల్ క్వాంటమ్ నెంబర్.
Azimuth quantum number denoted by L. Okay, small l. Who discovered azimuth quantum number means discovered by Sommerfeld. స్పెల్లింగ్స్ పెద్దగా పట్టించుకోరు, స్పెల్లింగ్స్ దగ్గర ఏం ఆలోచించొద్దు మీరు. Sommerfeld. Okay, what are the values of azimuth quantum number? Values are n minus 1. Okay, n minus 1 అంటే ఏంటి? ఇందాక n వాల్యూస్ 1 2 3 దగ్గర స్టార్ట్ అయ్యాయి కదా. ఈ n వాల్యూస్ ఎలా స్టార్ట్ అవుతాయి? 0 1 2 3 etc. Okay, so values are n minus 1. Fourth one, what is the significance of this one means it represents orbital. Keep in mind, represents significance is to represent orbital. Okay, is it clear? So now let us see, if L is equal to 0, it is s orbital. If L is equal to 0, s orbital. Okay, if L is equal to 1, p orbital. If L is equal to 2, d orbital. ఇవన్నీ ఎగ్జామ్ లో రాసిన రాయకుండా పర్లేదు, ఇక్కడ వరకు మాత్రం రాయాలి. Okay, so now let us go third quantum number. Magnetic quantum number. Magnetic quantum number denoted by small m. Okay, who discovered by Lande. Okay, values are minus L 0 plus L. Okay, minus L 0 plus L. Okay, so if m is equal to 1, then m is equal to minus 1 0 plus 1. So like that we have to write the values. ఇక్కడ వరకు రాస్తే ఎగ్జామ్ లో సరిపోతుంది, ఇక్కడ నుంచి మీరు ఏం రాయక్కర్లేదు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, significance is to explain Zeeman effect. Significance is to explain Zeeman effect. Okay, that is about magnetic quantum number. Now let us see about spin quantum number. Number 1, as usually denoted by S. Okay, small s, denoted by small s. Discovered by Uhlenbeck. స్పెల్లింగ్ ఒక డిఫికల్ట్ గానే ఉంటుంది. Uhlenbeck and Goudsmit. ఓకే, ఒక్కోసారి ఇవన్నీ కరెక్ట్ గా రాసేది ఏదైనా మీరు కొంచెం అటు ఇటుగా రాసినా కూడా కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, వాల్యూస్ ఆర్ బేస్డ్ ఆన్ డైరెక్షన్ ఆఫ్ స్పిన్.
that is plus half minus half. Plus half and minus half. Number 4, significance is to explain direction of spin. To explain direction of spin. Direction. Direction of spin. Okay. Plus half ante enti clockwise, minus half ante anti-clockwise. Okay. So this is the information you have to give to get complete marks. ఇందాక రాసిన దానికి మీకు 2 మార్క్స్ వస్తాయి, ఇప్పుడు రాసిన దానికి 6 మార్క్స్ వస్తాయి. ఓకే, టోటల్గా 6 + 2 = 8 మార్క్స్. ఇలా రాసిన తర్వాత ఏం చేయాలంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేయాలి. సైంటిస్ట్ పేరు ఇంపార్టెంట్. ఓకే, సిగ్నిఫికెన్స్ ఇంపార్టెంట్. ప్రతి దగ్గర కూడా మీరు సిగ్నిఫికెన్స్ని అండర్లైన్ చేసి పెడితే ప్రాబ్లం రాకుండా వాడు మార్క్స్ తగ్గించకుండా ఉంటారు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.